దాస్ గారు ఇప్పుడు ఇది చూడండి, చంద్రబాబు నాయుడు గారు సిబిఐ వాళ్ళు మన రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీలు లేదని చెప్పి ఇది వరకు ఒకసారి కండిషన్ పెట్టున్నారు జీవోతోటి. ఇప్పుడు మొన్న రీసెంట్గా ఢిల్లీ వెళ్ళొచ్చారు, రావడంతో ఆ జీవో తీసేశారు. సో సిబిఐ వాళ్ళు ఇప్పుడు రాష్ట్రంలో అడుగు పెట్టచ్చని. ఇది ఒకటాటిన ఈ పని ఎందుకు చేశారనేది ఎవరికి అర్థం కావట్లేదు మీడియా వర్గాల్లో. ఇది ఏం జరుగుతుంది అనేది అందరూ ఆలోచిస్తున్నారు, ఏం జరగబోతుందని. అసలు ఏంటి సిబిఐని మళ్ళీ రాష్ట్రంలో అడుగు పెట్టడానికి ఎందుకు ఆస్కారం ఇచ్చారు, మళ్ళీ జీవో ఎందుకు ఇష్యూ చేశారు చంద్రబాబు గారు? ఇదొక పక్కన నలుగుతుంది విషయం. మరో పక్కన జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి ఇద్దరు మేము లండన్ వెళ్ళడానికి మాకు 60 రోజులు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి నాంపల్లి సిబిఐ కోర్టులో పర్మిషన్ కోసం పిటిషన్ ఇస్తున్నారు. ఏం జరుగుతుంది? వీళ్ళు అక్కడ చంద్రబాబు గారు సిబిఐ అడుగు పెట్టడానికి మార్గం సుగమం చేశారు, రావడానికి దారి క్లియర్ చేశారు. సిబిఐ ఏపీకి వచ్చే అవకాశం ఉంది, ఎందుకు వస్తుంది? మరో పక్కన జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి లండన్ ఎందుకు పారిపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది అంటారు? నువ్వు ఫస్ట్ ఏంటంటన్నా, విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి పర్మిషన్ ఇవ్వరు లండన్ వెళ్ళడానికి. పర్మిషన్ ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు? అది ఒకళ్ళు ఇచ్చిళ్ళు అనుకో, పోరు ఇచ్చిన వాళ్ళు పోతే తిరిగి రారు. సో ఎందుకు ఇవ్వరంటే వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి వీళ్ళ మీద. అసలు సిబిఐ కూడా కేసులు కాకుండానే ఇప్పుడు కొత్త చాలా కేసులు అయినాయి. కుంభకోణాలు బయట ఇన్ని కేసులు వీళ్ళ చుట్టూ తిట్టుకుని ఇన్ని జరిగినాక కూడా వీళ్ళ కోర్టు ఇట్లా పర్మిషన్ ఇస్తుంది. అవును, కోర్టుకైతే తెలుసుగా వీళ్ళు తప్పించుకోవడానికి వీళ్ళు ఆడుతున్న డ్రామాలన్నీ. జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న డ్రామాలని వాళ్ళకి తెలుసు, కోర్టుకు తెలిసిపోతుందిగా. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఇంత ముందుకు మన ఏపీలో సిఐడి వాళ్ళు అడుగుపెట్టే వాళ్ళు కాదు. అవును, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక జీవో పెట్టిండు. ఏంటంటే అప్పుడు మోడీ ప్రభుత్వంలో మన టీడీపీ ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద కావాలని కేసులు పెడుతున్నారు, అది దాన్ని ఒక జీవో రావద్దు, అడుగు పెట్టారు కదా లేదని జీవో చేశారు. అది అందరికి తెలిసిన విషయమే. అవును, ఇప్పుడు అదే జీవో మళ్ళీ సిఐడి వాళ్ళు మళ్ళీ ఆంధ్రాలో అడుగు పెట్టే అవకాశం పెట్టొచ్చని ఆ నిషేధాన్ని తీసేసిండు. ఆ గెజెట్ రిలీజ్ చేసి మొన్ననే ఢిల్లీ కూడా వెళ్ళి అమిత్ షా గారికి కూడా లెటర్ ఇచ్చొచ్చిండు. అది ఓకే అయింది. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 2-3 కేసులు ఉన్నాయి అరెస్ట్ కావాల్సినవి. ఇది జగన్మోహన్ రెడ్డి కోసమేనా అంటే వాళ్ళు చేసిన అక్రమాలను బట్టి చూస్తే మరి అందుకోసమేనా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అట్లున్నాయి కాబట్టి. ఇప్పుడు లిక్కర్ స్కామ్లన్నా అరెస్ట్ అవుతాడు, లేకుంటే బాబాయ్ గారి వివేకానంద రెడ్డి గారి కేసులైనా అరెస్ట్ అవుతాడు. ఓకే, లేకుంటే రాష్ట్రంలో అడ్డగోలుగా చేసిన భూదోపి విషయంలో అయినా అరెస్ట్ అవుతాడు. ఎందుకంటే లిక్కర్ స్కామ్ లో ఆల్రెడీ వాసుదేవ్ రెడ్డి వాస్తవాలన్నీ ఒప్పుకున్నాడు సిఐడి ముందు. అంటే తప్పులు, ఎందుకంటే 2 లక్షల కోట్లు అవినీతి జరిగిందని, కలిసి చేసినామని, జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందని ఒప్పుకున్నాడు. ఎందుకంటే అసలు ఆంధ్రలో ఒక్క వైన్ షాప్ ముందు ఆన్లైన్ క్యాష్ ఉండదు, ఆన్లైన్ చేయడానికి ఉండదు, అంత క్యాషే అప్పుడు. అవును, ఇప్పుడు వైన్స్ లో అమ్మేది వాళ్ళ మనసులే, అసలు మందు తయారు చేసేది వాళ్ళ మనసులే, వైన్ షాపులు వాళ్ళే. ఆడ అమ్మించేది కూడా వాలంటీర్లు, వాళ్ళ పార్టీ వాళ్ళే కదా అమ్మింది. ఒక్క వైన్ షాప్ ముంగండి ఆన్లైన్ చేయంగా చూసినాను లేదు, అంతా క్యాష్. దోలుగా దోపిడీ జరిగింది వైన్ షాప్ లో. అంటే వాళ్ళే మందు తయారు చేసేవాళ్ళు, వాళ్ళే అన్ని వాళ్ళదే. స్టిక్కర్ అంటే ఇచ్చేసి క్యాష్ అమ్మేసేవాళ్ళు. వాళ్ళు ఇష్టం ఉన్నంత రేట్ వేసుకున్నారు, ఇష్టం ఉన్నంత రేట్ వేసుకున్నారు. 3 రేట్లు 100 రూపాయలు 300 అమ్మారు. తెలంగాణ 150కి బీరు 300 కూడా రాలే, 300-400కి వచ్చింది. అవును, అది కూడా బ్రాండ్ కాదు మళ్ళీ. అవును, అది వాళ్ళు ఆంధ్రలో తయారు చేసిన మందు అది. అవును, వాళ్ళే వైసీపీ నాయకులు. అదే ఈ కేసులో అయినా, ఎందుకంటే ఈ కేసులో వాసుదేవ్ రెడ్డి అన్ని ఒప్పుకున్నాడు, నిజాలన్నీ. స్కామ్ జరిగింది, అవినీతి ఎంత జరిగింది, ఎన్ని కోట్లు జరిగినాయి, ఎవరెవరు ఉన్నారు ఇందులో, ఇది ఒప్పుకున్నారు. రెండోది, అతివేగంగా జరుగుతున్న ఏంటంటే ఇది బాబాయ్ గారి కేసు. బాబాయ్ కేసు నడుస్తుంది. ఇది అసలు దీని మీద ఎంత వీలైతే అంత త్వరగా ఈ కేసు క్లోజ్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు అధికారులకు ఆదేశాలు ఇచ్చిండు. అవును, అది వేగంగా జరుగుతుంది విచారణ. ఈ కేసులైనా జగన్మోహన్ రెడ్డి బయట పోవాల్సిందే. ఎందుకంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి మీదనే వాళ్ళ కుటుంబ సభ్యులే ఆరోపణలు చేస్తారు. వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి మీదనే డౌట్ ఉన్నది. అవును, అలా విజయసాయి రెడ్డి కూడా
వివేకానంద రెడ్డి అప్పుడు చనిపోయినప్పుడు జగన్ పక్కనే ఉన్నాడు. అవును, గుండెపోటు అది ఇదని చెప్పింది కూడా విజయసాయి రెడ్డి. విజయసాయి రెడ్డి ఇప్పుడు లిక్కర్ స్కామ్ లా విజయసాయి రెడ్డి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి రైట్ అయింది కాబట్టి. అవును, ఇప్పుడు ఈ కేసులో కూడా విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది. ఓకే. ఎందుకంటే సునీత గారు కూడా ఏ మాత్రం తగ్గకుండా మన టీడీపీ ప్రభుత్వం వచ్చిన కానీ అందరినీ కలుస్తుంది వాళ్ళ తండ్రికి న్యాయం జరగాలని. పోతే ఈ కేసులో అయినా పోవచ్చు. ఇంకా మూడోది, అసలు భూ కబ్జాలు ఎట్లా జరిగినాయండి 5 సంవత్సరాలు? 1000 ఎకరాల భూములు, ఎకరాల పైన భూదోపిడీ. దేవాదాయ శాఖకి సంబంధించిన లేదు, గవర్నమెంట్ అని లేదు, అసలు ప్రైవేట్ ఒక ట్రస్ట్ నడిపించే వాళ్ళే అని కూడా లేదు. నీ భూమి కూడా కొట్టేశారు. నాది కూడా పోయింది. అయితే ఎవరి భూమి అని కాదు, వాళ్ళ కంటికి కనిపించిందా, అది మెయిన్ రోడ్ పక్కన ఉందా, లేకుంటే ఊర్లో దగ్గర ఏదైనా ఉందా, అది ఎవడన్నా కానీ కబ్జా కదం. ఓకే. అసలు ఎన్ని ఎకరాలు భూమి, అసలు చిన్న వైసీపీ జగన్మోహన్ రెడ్డి స్థాయి కాంచని వైసీపీ చిన్న కార్యకర్త వరకు కూడా ఎవరు తగ్గలే, ఎక్కడ తగ్గలే భూ కబ్జాల, ఎక్కడ ఎవరు తగ్గలే, అంత కబ్జా జరిగింది. అది కూడా ఆధారాలు ఉన్నాయి. విశాఖ రిషికొండనే కొట్టేసిండు. అవును, రిషికొండనే కొట్టేసిండు విశాఖ. పెద్దిరెడ్డి భాగవతం అంతా బయటకు వచ్చింది కదా. అవును, పెద్దిరెడ్డి దోపిడి మొత్తం 1,00,000 ఎకరాల పైకి. అవును, పెద్దిరెడ్డిది వచ్చింది కదా. అవును. అందుకే ఈ భూ కబ్జా కేసులనైనా ఈ మూడిట్లో అతి వేగంగా ఏది తొందరగా కంప్లీట్ అయితే అందులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడు. ఇదే కదా, మొన్నే జగన్మోహన్ రెడ్డి ఎవరో చనిపోయాడని చెప్పి టీడీపీల మీద విమర్శలు చేస్తూ ఢిల్లీ వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టాడు, కార్యకర్తలను చంపేశారని చెప్పి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కలిశాడు ఇద్దరిని. మరి ఏంటి సడన్ గా లండన్ ప్రోగ్రామ్ ఎందుకు పెట్టాడు? అంటే ఇప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఈ జియో పాస్ చేసిండో, సిఐడి వాళ్ళు రావచ్చు విచారణ, సిబిఐ వాళ్ళు రావచ్చు, విచారణ చేయొచ్చు, తప్పు చేసిన ఎవరైనా చట్టపరంగా శిక్షించవచ్చు, అరెస్ట్ చేయొచ్చు అని చెప్పిండు. అది చెప్పినందుకే భయపడి ఈరోజు, ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలు అంతా ఇంత లేవు. ఒక కేసులో తప్పించుకున్న మనోడు ఎంత కోర్టులో గత 5 సంవత్సరాలు కోర్టులో మేనేజ్ చేసినట్టు, వీటిని మేనేజ్ చేసినట్టు సిఐడిని అయితే మేనేజ్ చేయలేడు కదా. దొరకాల్సిందే కదా. అవును, అది దొరికిపోతానని జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసు. ఏదైతే ఇది నేను తీసుకొని పోయింది అనుకో, ఇక రాకుండా ఉండొచ్చు. సరే 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను ఎలక్షన్స్ ముందైనా వచ్చినా నన్ను అరెస్ట్ చేసినా అప్పుడు చూసుకున్నాం, సానుభూతులు మళ్ళీ తెప్పించుకుందాం అనే ప్లాన్లు ఉన్నాడు. తప్పితే ఈడుంటే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవుతాడని జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసు. ఓకే, అందుకే పారిపోయే ప్లాన్. సిబిఐ కోర్టు ఇస్తుందా పర్మిషన్? ఇవ్వదు, కంపల్సరీ ఇవ్వదు అసలు. ఎందుకంటే సిబిఐ వస్తుంది కదా, షాక్ ఇస్తుంది అంటారు సిబిఐ కోర్టు. అయితే జగన్ కి భారీ షాక్ ఇచ్చింది, ఇస్తుంది ఆల్రెడీ. ఓకే, పర్మిషన్ ఇవ్వరు. సమస్య లేదు. ఈ విజయసాయి రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి లండన్ మూవ్ అంటే ఆడెవరు మంచి ఫిగర్లు ఉన్నారు కావచ్చు, ఈయన వెనక ప్రయాణం అవుతాండి. ఈయన అక్కడ అలవాటే కదా మనోడికి మరి ఆడికి అలవాటినే. ఆ కేసుల్లో సాయిరెడ్డి కూడా ఉన్నాడు, వాడికి అది కూడా భయమే. అది కూడా భయమే. సరే, కుంభకోణంలో వాడు కూడా ఉన్నాడు, భూ కుంభకోణంలో పెద్ద అన్నిట్లోనూ వైసీపీ లీడర్స్ ఎవరు ఏ తప్పు చేసినా అందులో పార్ట్నర్ కి సజ్జలది ఉంటది, విజయసాయి రెడ్డిది ఉంటది, జగన్మోహన్ రెడ్డిది ఉంటది. జగన్మోహన్ రెడ్డిది పెద్ద మెయిన్ క్యాండిడేట్. ఒకరోజు మనం చెప్పుకున్నట్టు ఏంది, ఎవరు తప్పు చేసినా సగం జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలి, సగం వాళ్ళు తీసుకోవాలి. సార్ మాట్లాడినాం. ఓకే, అట్లా ఎవరైతే అయితే జగన్మోహన్ రెడ్డికి అయితే సిబిఐ కోర్టు షాక్ ఇస్తుంది అంటారు, లండన్ పారిపోయే ఛాన్స్ లేదంటారు. లేదు, కంపల్సరీ లేదు, ఇవ్వదు కూడా, పర్మిషన్ ఇవ్వదు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే అన్న, రైట్.